Welcome to Neo Ancient Wisdom Telugu. We are on a sacred journey of learning all 195 Patanjali Yoga Sutras. This is the 9th video in this series. Neo Ancient Wisdom Teluguku స్వాగతం. మనం 195 పతంజలి యోగ సూత్రాలను నేర్చుకునే ఒక పవిత్రమైన యాత్రలో ఉన్నాము. ఈ శ్రేణిలో ఇది 9వ వివరణ. మన గత ప్రయాణంలో విపర్యయము అనే చిత్తవృత్తి గురించి మనం తెలుసుకున్నాం కదా. అంటే వాస్తవాన్ని తప్పుగా గ్రహించడం వల్ల కలిగే ఒక మిథ్యాజ్ఞానం, ఒక రకమైన భ్రాంతి అన్నమాట. అయితే ఈరోజు మనం చూడబోయేది దానికి కాస్త భిన్నమైనది. అది కూడా మనస్సులోనే పుడుతుంది, మనస్సులోనే పెరుగుతుంది. అదొక అద్భుతమైన, కొన్నిసార్లు చాలా శక్తివంతమైన సృష్టి. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎప్పుడైనా గమనించారా? మనం కేవలం మాటలతో నిర్మించుకున్న ఒక ప్రపంచంలో చిక్కుకుపోతాం. ఇంకా జరగని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఏమవుతుందో ఏమో అనే ఒక్క ఊహతో పుట్టిన భయంతో సతమతమవుతూ ఉంటాం. నేటి సూత్రం కేవలం కల్పన నుంచే వాస్తవాలను నిర్మించే మనస్సు యొక్క అద్భుతమైన, కాని కొన్నిసార్లు మోసపూరితమైన సామర్థ్యాన్ని మనకు పరిచయం చేస్తుంది. దీనిని అవగాహన చేసుకోవడం మనల్ని ఎలా గంభీరమైన శాంతివైపు నడిపిస్తుందో కలిసి చూద్దాం. ఇప్పుడు మనం మనసు యొక్క కల్పనాశక్తిని ఆవిష్కరించే పతంజలి మహర్షి యొక్క 9వ యోగసూత్రంలోకి ప్రశాంతమైన చిత్తంతో ప్రవేశిద్దాం. శబ్దజ్ఞానానుపాతి వస్తుశూన్యో వికల్పః. ఎంతో లోతైన ఈ సూత్రం యొక్క గంభీరమైన అర్థాన్ని నెమ్మదిగా విపుటకు, దానిలోని ప్రతి పదం యొక్క సారాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి పదం శబ్ద అంటే మాట లేదా ధ్వని. తర్వాత జ్ఞాన అంటే ఆ మాట నుండి ఉదయించే జ్ఞానం లేదా భావన. ఆ తర్వాత అనుపాతి అంటే దానిని అనుసరించి పుట్టినది. ఇక వస్తు అంటే నిజమైన వస్తువు, వాస్తవికత. శూన్యః అంటే అటువంటి వాస్తవ వస్తువు లేనిది, శూన్యమైనది. చివరగా వికల్పః అదే కల్పన, ఊహ లేదా మనస్సులో నిర్మించుకున్నది. ఈ సూత్రం యొక్క ఆంగ్ల సారాంశాన్ని చూస్తే, ఫ్యాంటసీ ఎంప్టీ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ ఎంజెండర్డ్ బై వర్డ్స్ అండ్ కాన్సెప్ట్స్. దీని సరళమైన, స్పష్టమైన తెలుగు అర్థమేమిటంటే, మాటలు మరియు భావనల నుండి పుట్టిన వాస్తవ వస్తువులేని కల్పనయే వికల్పము. వికల్పము అనేది ఒక చాలా ప్రత్యేకమైన చిత్తవృత్తి. ఇది సరైన జ్ఞానం అంటే ప్రమాణం కాదు. అలాగని తప్పుడు జ్ఞానం, విపర్యయం కూడా కాదు. ఇది కేవలం మాటల ఆధారంగా మనస్సులో పుడుతుంది. కాని దానికి బయట ప్రపంచంలో ఎటువంటి ఆధారం, ఎటువంటి నిజమైన వస్తువుండదు. ఉదాహరణకు, కుందేటి కొమ్ము అన్నప్పుడు మన మనస్సులో ఒక భావన కలుగుతుంది. కాని వాస్తవానికి కుందేటికి కొమ్ములు ఉండవు కదా. అలాగే భవిష్యత్తు గురించి మనం నిర్మించుకునే ఎన్నో భయాలు, ఎన్నో ఆశలు, అవన్నీ కూడా ఈ వికల్పములే. అంటే చూడండి, ఈ వికల్పమనేది పూర్తిగా భాషమీద, మాటల మీద ఆధారపడి ఉంటుంది. ఒక మానసిక నిర్మాణం అన్నమాట. సూత్రంలో పతంజలి మహర్షి ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఇది వస్తుశూన్యమని. అంటే దానికి నిజమైన రూపం లేదు, వాస్తవికత లేదు. మనం పగటి కలలు కంటాం, ఇంకా జరగని భవిష్యత్తు గురించి అంతులేని చింతల్లో మునిగిపోతాం. ఇవన్నీ గమనిస్తే అవన్నీ వికల్పాలే. ఈ రోజుల్లో మనం ఓవర్ థింకింగ్ అంటున్నాం కదా, ఆందోళన పడుతున్నాం. వీటన్నింటికీ మూల కారణం ఇదే. మనస్సులో మనకి మనం చెప్పుకునే కథలు, నిరంతరం నడిచే ఈ అంతర్గత సంభాషణ, ఇదే మన దుఃఖానికి కారణం. మనల్ని ఈ క్షణం నుంచి, ఈ సత్యం నుంచి దూరం చేసేది కూడా ఇదే. ఈ సంక్లిష్టమైన భావనను మన హృదయానికి ఇంకా దగ్గరగా తీసుకురావడానికి ఒక చిన్న కథలోకి ప్రయాణిద్దాం. వికల్పము మన జీవితాలలో ఎలా దుఃఖాన్ని సృష్టిస్తుందో ఈ కథ మనకు చాలా సున్నితంగా తెలియజేస్తుంది. అనగనగా ఒక మహిళ తను పనిచేసే ఆఫీస్లో మార్పులు రాబోతున్నాయని ఎవరో గుసగుసలాడుతుండగా వింటుంది. అంతే, ఆ ఒక్క మాట, అస్పష్టంగా విన్న ఆ ఒక్క శబ్దం ఆమె మనస్సులో ఒక పెద్ద అనిశ్చితి అనే బీజాన్ని నాటుతుంది. ఆ క్షణంలోనే ఆమె మనసు వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. ఒక భయంకరమైన ఊహాసౌధాన్ని నిర్మించేసింది. నా ఉద్యోగం పోతుందేమో, నా కుటుంబాన్ని నిరాశపరుస్తానేమో, నా భవిష్యత్తంతా పోరాటమేనేమో, ఇలా ఒకదాన్ని తర్వాత ఒకటి ఆలోచనల అలలు ఆమెను పూర్తిగా ముంచెత్తాయి. కేవలం ఆ ఒక్క మాట ఆధారంగా ఆమె మనసు ఒక భయానక భవిష్యత్ చిత్రాన్ని సృష్టించి ఆమెకు నిజమైన మానసిక నొప్పిని, తీవ్రమైన ఆందోళనను కలిగించింది. కాని మరుసటి రోజు ఆఫీస్లో అస్సలు విషయం తెలిసింది. ఆ మార్పులు అనేవి ఉద్యోగులు కాఫీ తాగే గది కోసం కొత్త కాఫీ యంత్రాలు తీసుకురావడం గురించని. అంతే,
కేవలం ఒక మాట నుండి ఆమె మనసులో నిర్మించుకున్న ఆ భయం కోట, ఆ మానసిక సౌధం ఒక్క క్షణంలో కుప్పకూలి మాయమైపోయింది. ఆమె అనుభవించిన తీవ్రమైన బాధకు అక్కడున్న చిన్న వాస్తవికతకు మధ్య ఎంత తేడా ఉందో కదా. ఇదే వికల్పం యొక్క శక్తి, మరియు దాని శూన్యత కూడా. ఈ కథ నుండి మనం గ్రహించిన సత్యాన్ని మన జీవితాలలోకి ఎలా అన్వయించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ 9వ సూత్రం యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఈ మానసిక ప్రవృత్తిని ఎలా నిర్వహించవచ్చో అన్వేషిద్దాం. ఒకవైపు వికల్పం అంటే మనసు చెప్పే కథ. అది ఏమవుతుందో అనే ఊహపై ఆధారపడి ఉంటుంది. అది ఎప్పుడూ గడిచిపోయిన గతంలోనో ఇంకా రాని భవిష్యత్తులోనూ జీవిస్తుంది. దీనివల్ల ఆందోళన, అపోహలు పుడతాయి. దీనికి మాటలే ఇంధనం. మరోవైపు వాస్తవికత అంటే ఈ క్షణం. ఇది ఏది ఉందో దానిపై ఆధారపడుతుంది. ఇది కేవలం ఈ వర్తమాన క్షణంలోనే ఉంటుంది. ఇది ప్రశాంతతను, స్పష్టతను ఇస్తుంది. దీనిని మనం మన ఇంద్రియాల ద్వారా అనుభవిస్తాము. శాంతి అనేది మానసిక కల్పనల్లో కాదు, ఈ వర్తమాన వాస్తవికతలోనే దొరుకుతుంది. మన దైనందిన జీవితంలో అంతర్గత శాంతిని అనుభూతి చెందడానికి ఈ రోజు నుండే మనం ఆచరించగల 2 చాలా సులభమైన ఆచరణాత్మకమైన అభ్యాసాలను తెలుసుకుందాం. మొదటి అభ్యాసం: వాస్తవికతను పరిశీలించడం. మనసులో ఒక ఆందోళనకరమైన ఆలోచన వచ్చినప్పుడు మనల్ని మనం చాలా సున్నితంగా ప్రశ్నించుకోవాలి. ఈ ఆలోచన స్పష్టమైన నిజం మీద ఆధారపడి ఉందా, లేక ఇది నా మనస్సు నాకు చెబుతున్న ఒక కథ మాత్రమేనా? ఇది మొదటిది. ఇక రెండవ అభ్యాసం: శ్వాసతో స్థిరపడటం. మనసు చెప్పే కథలో ఎప్పుడైనా కోల్పోయినట్టు అనిపిస్తే మన పూర్తి ఎరుకతో నెమ్మదిగా 3 శ్వాసల అనుభూతిపైకి దృష్టిని తీసుకురావాలి. ఆ శ్వాస ద్వారా మనల్ని మనం వర్తమానంలో లంఘరు వేసుకోవాలి. ఈ 2 పద్ధతులు మనల్ని కల్పనల నుండి బయటపడేసి వర్తమాన ప్రశాంతతకు తిరిగి తీసుకురావడానికి ఎంతో సహాయపడతాయి. మనసు మాటలతో పంజరాలను నిర్మిస్తుంది. శ్వాస స్వేచ్ఛకు తాళం. వికల్పమును అంటే మన మానసిక కల్పనలను ఎటువంటి తీర్పు చెప్పకుండా కేవలం ఒక సాక్షిలా గమనించడం ద్వారా మనం ఊహల తుఫానుల నుండి మన అంతర్గత శాంతిని తిరిగి పొందగలుగుతాము. ఇది మనమే సృష్టించుకున్న దుఃఖం నుండి విముక్తికి దారిచూపే ఒక గొప్ప మార్గం. ఈ యోగ జ్ఞానయాత్రను మాతో కొనసాగించమని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ వివరణ మీకు స్పష్టతను ఇచ్చిందని భావిస్తే మీ ఆదరణను తెలియచేయండి. ఈ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోండి. యోగ సూత్రాల నుండి మరిన్ని అమూల్యమైన బోధనల కోసం మా ఛానల్కు తప్పకుండా సభ్యులుకండి. మా పూర్తి పతంజలి యోగ సూత్రాల ప్లేలిస్టును కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు మనందరి కోసం ఒక చిన్న ఆత్మపరిశీలన ప్రశ్న. ఈరోజు మనం వదిలివేయడానికి ప్రయత్నించగల ఒక మానసిక కథ లేదా వికల్పమేమిటి? మీ ఆలోచనలను వ్యాఖ్యల రూపంలో మాతో పంచుకోవలసిందిగా కోరుతున్నాము. మన తదుపరి వివరణలో యోగ దృక్కోణం నుండి నిద్ర యొక్క రహస్యాన్ని, నిద్ర అనే చిత్తవృత్తిని అన్వేషిస్తాము. యోగశాస్త్రం నిద్రను ఎలా అవగాహన చేసుకుంటుందో తెలుసుకోవడానికి మాతో కలిసి ప్రయాణించండి. ఈ పవిత్ర స్థలం మనందరి అంతర్గత శాంతి కోసం నెయో యాన్షియంట్ విజ్డమ్ తెలుగుచే ప్రేమతో సృష్టించబడింది. మనమందరం వర్తమాన క్షణంలో స్పష్టతను కనుగొనాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. ఓం శాంతి శాంతి శాంతి.